ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలంన వింటున్న వారందరికీ నా శుభాభివందనాలు. మీ కొరకు ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపాటు చేశాను కాబట్టి మీరు తిని తృప్తి పొందాలని కోరుకుంటూ ఉన్నాను. జాగ్రత్తగా నేను చెప్పే మాటలు మీ ఆత్మీయ మేళ్ళకై చెప్పబోతుండగా మీరందరూ కొన్ని నిమిషాలు కేటాయించి వినాలని కోరుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనము కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. ఆ వాక్య భాగంలో మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అని పౌలు గారు చాలా చక్కగా ఈ మాటలను చెప్పారు. అనగా మేము దేవుని జత పనివారము, ప్రతి సేవకుడు కూడా దేవునితో జత పనివాడై ఉన్నాడు అని వాక్యం అంటూ ఉంది. నిజమే, దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని యొక్క పని చేస్తూ ఉన్నారో, దేవుని సేవ చేస్తూ ఉన్నారో, వారు ఎవరితో జత కలిగి ఉన్నారు? యేసు ప్రభుల వారితో జత కలిగి ఉన్నారు. ప్రతి సేవకుడు కూడా ఆయనతో జత కలిగి ఉండాలి అని వాక్యము అంటుంది. కాబట్టి సేవకుడు ఎప్పుడు కూడా మనుషులతో జత పెట్టుకుంటే వాళ్ళు ఎదగలేరు. మనుషులతో ఎక్కువ మింగిల్ కావద్దు, అప్పుడు వాళ్ళు ఎదగలేరు. కొంతమంది సేవకులు కలిసి ఉంటారు, వాళ్ళు ఎదుగుతారని అనుకుంటారు. కానీ సేవకుడు సేవకుడే, మనుషులు మనుషులే. సేవకులను తయారు చేసేవారు వాళ్ళ వెంబడి తిరగొచ్చు. ఎందుకంటే యేసు ప్రభుతో జత కలిగిన సేవకుని వెంబడి తిరిగితే కూడా వారు కొన్ని నేర్చుకుంటారు, ఆత్మీయ స్థితి బలపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సేవకులను మాత్రమే హత్తుకోవాలి తప్ప మనుషులను హత్తుకుంటే వీళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు నేర్చుకుంటారు. కనుక దేవుని యొక్క సేవకుని హత్తుకోవాలి, సేవకురాలుని హత్తుకోవాలి. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ మనుషులను ఎక్కువగా హత్తుకుంటే ఏం జరుగుతుందని అంటే, ఎన్నో సాధారణంగా మాకు ఈ కష్టం ఉంది, మాకు ఆ కష్టం ఉంది, మాకు ఈ ఇబ్బంది ఉన్నది, మాకు ఆ ఇబ్బంది ఉంది, నా భర్తతో గొడవ అవుతుంది, నా భార్యతో గొడవ అవుతున్నది, నా పిల్లలు నా మాట వినడం లేదు అని ఇవే కంప్లైంట్స్ ఈ మనుషులైన వారు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి సేవకుడు సేవ చేయకుండా వీటి కొరకే ప్రార్థన చేస్తూ ఆయన కాలాన్ని గడిపేస్తూ ఉంటాడు. చాలామంది లోకంలో నశించిపోతున్నారు క్రీస్తు సువార్త తెలవకుండా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇవి అన్నీ ఒక రోజున ప్రార్థనకు పెట్టుకోవాలి. సేవకుడు మరి క్రీస్తుతో జత కలిగి ఉంటున్నాడు గనక తను సేవనే ముందు పెట్టుకొని నడవాలి. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆర్థికంగా సేవకునికి సహాయాన్ని చేసేవారు చేస్తూ ఉంటే వారిని ఎక్కువగా పొగడకూడదు. సేవకుడు ఎవరైనా సేవ కొరకని ధారాళంగా ఆర్థికాన్ని సహాయం చేస్తే, ఆర్థికం అంటే డబ్బు సేవకునికి ఇస్తూ ఉంటారు. ఎక్కువ డబ్బు ఎవరైతే ఇస్తూ ఉంటారో సేవకుడు వాళ్లను పొగడకూడదు, వాళ్ళ పేర్లు ఎత్తి చెప్పకూడదు. ఆ విధంగా చెబితే అతనికి గర్వం వచ్చేస్తుంది. ఇచ్చిన వారికి ఒకలాంటి ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి సేవకునికి దేవునికే అది తెలిసి ఉంటుంది, కానీ మనుషులకు ఎవరికి తెలియకూడదు. అప్పుడు ఇచ్చినవాడు ఏమైపోతాడంటే దేవుడు అయిపోతాడు. మనుషులందరూ సేవకుని పక్కకు పెట్టి అతన్ని పొగుడుతూ ఉంటారు. అంటే అతని వల్ల వాళ్ళకు కూడా ఏమైనా సహాయం కలుగుతుందేమో, అడిగితే తను ఇస్తాడేమో అని అనుకొని అతన్ని ఫాలో అవుతుంటారు. జీసస్ ఫాలోవర్స్ మనుషుని యొక్క ఫాలోవర్ అయిపోతారు.
కనుక దేవునికి స్తోత్రం. సేవకుడమైన నీకు ఎవరైనా సహాయం చేస్తే నీవు కూడా వాళ్ళను పొగడకూడదు. ఆ విధంగా నీవు పొగిడితే మనుషులందరూ కూడా నిన్ను పక్కకు పెట్టి ఆయనను పొగుడుతూ ఉంటారు. ఆ విధంగా కొంతమంది సహాయాన్ని చేసి వారి పేరును మనుషులలో తెలియపరుచుకుంటూ ఉన్నారు. కాబట్టి అది సరి అయిన సేవకుని లక్షణం కాదని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. అదేవిధంగా దేవునితో కలిసి సేవ చేస్తే ఆ సేవ ఆశీర్వాదకరంగా ఉంటుంది. చూడండి, దేవుని యొక్క సేవకుడు ఆయన సేవ చేస్తూ ఉంటే ఆయన వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఎత్తి చూపించకుండా ఆయన నమ్మకంగా ప్రభువును హత్తుకొని జీవిస్తూ మరి ఆయన పరిచర్య చేస్తూ ఉంటే దేవుడు ఆ పరిచర్యను ఆశీర్వదిస్తాడు. కాబట్టి వింటున్న మీరు ఈరోజు పౌలు రెండవదిగా ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఒకటి, నేను దేవుని జత పని వాడను. వాక్యము వింటున్న మీరు ఎవరంటే దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా నా మాటలు వినాలని కోరుతూ ఉన్నాను. నేను దేవుని జతపని వాడను. వాక్యం వింటున్న మీరు ఎవరంటే దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఇది దేవుని యొక్క పొలం. ఇదంతా కూడా దేవుని యొక్క పొలం. వింటున్న వారందరూ కూడా దేవుని యొక్క పొలం. నీరు పోసేవాడు సేవకుడు, మొక్కను నాటేవాడు సేవకుడు. అనగా మళ్ళీ నేను ఈ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించాలి. విత్తనము వేసేవాడు సేవకుడు, నీరు పోసేవాడు సేవకుడు, వృద్ధి కలుగజేసేవాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో సేవకులు, సువార్థికులు, గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళందరూ వస్తారు, మీటింగ్స్ పెడతారు. మీటింగ్స్ పెట్టి వాళ్ళు దేవుని వాక్యమును విత్తుతారు, దేవుని వాక్యమును చల్లుతారు. ఆ చల్లబడ్డ వాక్యానికి నీరు కూడా సేవకుడు పోస్తూ ఉంటాడు, నీరు కూడా పోస్తూ ఉంటాడు. అదే ప్రకారము ఆ నాటబడిన విత్తనము అది ఫలించాలి, రక్షణ పొంది పెరగాలి అనంటే అది దేవుడు చూసుకుంటాడు. నీ పని నువ్వు చెయ్యి, దేవుని పని దేవుడు చేస్తూ ఉంటాడు. అనగా వృద్ధి కలగజేస్తే వాడు దేవుడే. కానీ నువ్వు పని చేస్తేనే వృద్ధి కలుగుతుంది. నీవు పని చేయకుండా వృద్ధి కలగాలంటే కలగదు. అనగా ఒక వ్యక్తికి వాక్యము చెప్పిన తర్వాత అతన్ని పెరిగేంత వరకు తనకు నీరు పోస్తూ ఉండాలి, అనగా ఈ వాక్యము చెప్తూ ఉండాలి. కాబట్టి విన్నవారు కూడా వాక్యము దేవుని మందిరానికి వస్తూ వెళ్తూ ఉండాలి ప్రతి ఆదివారం. ఆ విధంగా రావడం వల్ల నీవు వాక్యంలో ఎదుగుతావు. ఎదిగిన తర్వాత నిన్ను వృద్ధి కలగజేయవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు ఆ పరలోకపు తండ్రి, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని విన్నావు, ఎదిగావు, కానీ బాప్టిజం తీసుకోవడానికి ఆటంకము చేస్తూ ఉన్నావు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో రక్షింపబడ్డారు, కానీ బాప్టిజం లేకుండానే జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున దేవుడు నీవు నూతనంగా జన్మించాలని ఈ నూతన సంవత్సరంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు 2026లో. కాబట్టి దేవుని బిడ్డారా, ఈరోజు దేవుడు ఈ యొక్క మాటలు విషయమై మాట్లాడుతూ తెలియజేస్తున్నాడు. దేవుడు ఆ విషయాన్ని పౌలు గారు చెబుతూ దేవుని పిల్లలుగా గమనించవలసిన విషయము ఇంకా చాలా ఉన్నాయి. నీ ఆత్మీయ స్థితి బలపడడానికి, నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా నీ జీవితంలో ఎవరితో నీవు ఎక్కువ ఉండాలని, ఎవరితో నీవు ఉంటున్నావని,
ఒక ప్రశ్న వేస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. తిరిగి నేను రేపు ఈ మాటలను మీకు తెలియజేస్తాను. కాబట్టి ఇది మొదటి భాగముగా నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను. సేవకులైన మీరు ఎవరి జత పనివారట? యేసు క్రీస్తు జత పనివారని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఎవరితో మనం ఎక్కువ జత ఉండకూడదు, అది రేపు నేను చెప్తాను. జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.